తెనాల్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని వచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు సత్వరమే ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో 1,46,21,000 రైస్ కార్డులు ఉన్నాయని, వీటి ద్వారా 4,24,00,000 మంది ప్రతి నెల రేషన్ తీసుకుంటున్నట్లు మంత్రి మనోహర్ తెలియజేశారు. అంతేకాక ఈ కేవైసీ ఖచ్చితంగా నమోదు చేసుకోవాలని చెప్పారు. దీనిలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందుంటుందని, 95% ఈ కేవైసీ పూర్తి చేసుకోవటం జరిగిందని చెప్పారు. 5 సంవత్సరాల లోపు వారికి, 80 సంవత్సరాల పైబడిన వృద్ధులకి ఈ కేవైసీ అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. అటువంటి వారు రాష్ట్రంలో 6,32,000 మంది ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నామని, వీటికి గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల్లో పాత రేషన్ కార్డులు మార్చుకోవటానికి సర్వీసులు వినియోగించుకోవాలని చెప్పారు. ఇప్పటి వరకు 72,500 మంది రేషన్ కార్డులు మార్పు కోసం ఈ సర్వీసులను వినియోగించుకున్నారని, మార్పులు కొత్త సభ్యులను చేర్చే దాంట్లో 51,770 మంది ఈ సర్వీసులను వినియోగించుకున్నారని చెప్పారు. ఇక రైస్ కార్డు కోసం 10,747 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. ఈ నెల 15వ తేదీ నుండి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చే వాట్సాప్ గవర్నెన్స్ లో మరిన్ని సేవలు సత్వరమే అందుకోవచ్చునని చెప్పారు. దీనికి 9552300009 నెంబర్కి మెసేజ్ చేసి దాని ద్వారా వెంటనే సమస్యలను పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఆధార్ కార్డుకి రైస్ కార్డుకు అనుసంధానం చేయటం, మార్పులు, అలాగే అడ్రస్ మార్పులు, కొత్తగా సభ్యులను చేర్చడం, సభ్యులను తొలగించడం, కార్డులో ఉన్న సభ్యులు మరణిస్తే డెత్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదా వాటిని తొలగించడం వంటి సేవలు వెంటనే పొందవచ్చని చెప్పారు. కాగా కళాకారులకు, గూడెంలో ఉండే ట్రైబల్స్ కు అంత్యోదయ అన్న యోజన పథకం ద్వారా 35 కిలోల బియ్యం అందిస్తున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఒంటరిగా ఉండేవారికి, వితంతువులకు, 50 ఏళ్లు దాటిన వారికి, లింగ మార్పిడి చేసుకున్న వారికి సింగిల్ నెంబర్ కార్డు అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ సందర్భంగా తెలియజేశారు.